ఈ ఆదివార దినం దేవుని యొక్క విలువైన మాటలు, ఉన్నతమైన మాటలు, రాయబడినటువంటి సంగతులను ఒకదాని తర్వాత ఒకదాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏ మాట అయినా దానికి తగిన లింకు అనేది దేవుడు రాయించాడు. అలా రాయించాడు అని మనకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు, దేవుని యొక్క జ్ఞానం కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడి ఉంది. మీకు రావాలి అంటే కొంత ఇచ్చట కొంత అచ్చట అనే పదాన్ని ఎప్పుడు కూడా మనకు గుర్తుండాలి. ఎప్పుడైతే అలా గుర్తుంటుందో, ఒక వచనం మీద వచ్చిన అనుమానానికి మనం సమాధానం వెతుక్కోగలం. అంటే ఇక్కడున్న ప్రశ్నకు సమాధానం ఎక్కడుందని వెతికితే ఎక్కడో ఏదో ఒక గ్రంథంలో మనకు వచనం కనబడుతుంది. దేవుని పిల్లలారా, ఏ వచనాన్ని మనం కదిపినా మనల్ని బాగు చేయడానికి, మనల్ని సరి చేయడానికి దేవుని యొక్క ఇష్టం అనేది దేవుని యొక్క మాటలోనే ఉంది. ఆయన ఇష్టాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు వాక్యాన్ని బట్టే. వాక్యం ఏం చెబుతుందో దేవుడు చెప్పినట్టుగా భావించాలి. దేవుని యొక్క మాటే, ఆ మాటలో దేవుని ఇష్టం ఉంది, ఆ మాటలో దేవుని బాధ ఉంది, ఆ మాటలో మానవ భవిష్యత్తు ఉంది. దేవుడు చెప్పిన మాటలోనే అన్నీ ఉన్నాయి, దాచి ఉంచాడు. కారణం ఆయనకు మనం కావాలి కాబట్టి ప్రియులారా, దేవుని చిత్తం ఏదో దాని అంతటిని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు సామెతల గ్రంథం 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం మరి చదువుతూ ముందుకు వెళ్దాం. సమయోచితముగా పలకబడిన మాట అన్నాడు. చూడండి, సమయోచితముగా పలకబడిన మాట అంటే సమయోచితముగా మాట్లాడిన మరి పలకబడిన మాట ఎంత మధురంగా ఉంటుందో ఈరోజు దాని గురించే మనం ఈరోజు ఒక అంశంగా మాట్లాడుకుందాం. సమయోచితముగా మరి పలకబడిన మాట. బాగా ఆలోచించండి ప్రియులారా. సమయోచితంగా అంటే అర్థం ఏంటి? మనం చదువుకునే రోజుల్లో పరీక్ష అనేది మనకు అప్పుడప్పుడు టెస్టులు పెడుతుంటారు. ఎందుకు టెస్టులు పెడతామంటే ఫైనల్లో మనం ఏ అనుమానం లేకుండా రాయగలగాలి అని. మోడల్ పేపరు ముందే టెస్టులు పెడతారు మన స్కూల్లోనే. మనం పాస్ అవ్వాలని మన స్కూల్లోనే టెస్టులు పెడుతుంటారు. ఆ టెస్టుల్లో మరి 10 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, 5 మార్కుల క్వశ్చన్లు ఉంటాయి, 1 మార్కు క్వశ్చన్ కూడా ఉంటుంది. మనం మల్టిపుల్ చాయిస్, బ్రాకెట్లను పూరించండి అనే దాన్ని మనం చూసి ఉంటాం. అంటే ఒక ప్రశ్న వేసి 4 సమాధానాలు ఉంటే అందులో ఏదో ఒక దానికి సమాధానం ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది. ఆ కరెక్ట్ దాన్ని పెడితే కరెక్ట్గా మార్క్ వస్తుంది. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మనం చదువుకున్న చదువును బట్టి ఆన్సర్ ఏంది అనేది మనం గుర్తుపట్టవచ్చు 4గిట్లో. కానీ కష్టంగా ఉండేటువంటి ఆన్సర్ని మనం అక్కడ రాబట్టాలి అంటే ఖాళీలు అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఖాళీలను పూరించండి అనే దాన్ని మనం చూసే ఉంటాం. ఈ ఖాళీలను పూరించండి అని ఉందనుకోండి,
అందులో ఒక ప్రశ్న, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు డాష్ అని ఉందనుకోండి. అది ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉండవు. ఆ పదం ఉండి జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అనే పదం ఉందనుకోండి, ఆ వాక్యము రాసి డాష్ ఎవరు అనేది డాష్. ఇప్పుడు ఆ ఖాళీ ప్రదేశంలో, ఆ ఖాళీలో కరెక్ట్గా ఏది అవసరమో దాన్నే రాయాలి. అంటే ఒకటే ఆన్సరు, అది కూడా మనకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఏమి ఇయ్యరు మల్టిపుల్ చాయిస్ లాగా. ఇప్పుడు ఆ ఖాళీలో జాన్ గ్రెగ్గర్ మెండల్ అని ఒక ఆయన జన్యుశాస్త్ర పితామహుడు, ఆయన జాన్ గ్రెగ్గర్ మెండల్. ఈయన పేరు రాసామనుకోండి అక్కడ, అంటే ఇప్పుడు మార్కు కరెక్ట్గా పడుతుంది. అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్కడుంది డాష్ అని ఉందనుకోండి, హిందుస్థాన్ షిప్ యార్డ్ డాష్ అని ఉందనుకోండి, మరి ఇంకా కింద ఆన్సర్లు ఏమి లేవు. మనం చదువుకున్న రీతిలో కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది మనం గుర్తుపట్టాలి, జ్ఞాపకం చేసుకోవాలి. ఆన్సరు కరెక్ట్గా మనం రాయాలి. ఎక్కడుంది అని అంటే విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం అని ఎప్పుడైతే మనం రాస్తామో కరెక్ట్ ఆన్సరు రాసినట్టు. కాబట్టి ప్రియులారా, మరి సమయోచితముగా పలకబడిన మాట అని వ్రాయబడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కొందరు మాట్లాడితే వినాలనిపిస్తుంది. కొందరు ఎవరైనా మాట్లాడారనుకోండి, అసలు ఆ మాట వినాలంటేనే. ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా, మనిషి నచ్చాడు అని అంటే అతని మాట బాగలేకపోయినా వినాలనిపిస్తుంది. మనిషి నచ్చాడంటే ఎవరైనా కానీ, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కానీ, మనిషి మనకు గౌరవం ఉన్నా, నచ్చినా, లేకపోతే అతని మీద ఒక మంచి అభిప్రాయం మనకు ఉంది అంటే అతడు మాట్లాడింది బాగలేదైనా వినాలనిపిస్తుంది. కానీ కొందరు మాట్లాడుతుంటే ప్రియులారా, మనకు పరిచయం లేకపోయినా కొందరు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు అలాగే వినాలనిపిస్తుంటుంది. కారణం ఏంటంటే, ఇతను భలే మాట్లాడతాడు, ఇతడు బాగా మాట్లాడతాడు, ఇతడు బాగా చెబుతాడు అనే మాటను బట్టి మాట్లాడే మాటలను వెంటనే మనం వినాలనుకుంటుంటాం. వినాలి అంటే అతడు ఎలా మాట్లాడుతుంటే మనకు వినాలనిపించింది అని అంటే సమయోచితముగా మాట్లాడుతుంటాడు. కోర్టులలో జడ్జి ముందర వాదోపవాదాలు జరుగుతాయి. ఈ లాయర్లు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకుంటారు. ఈ క్వశ్చన్ వేస్తే ఈ ఆన్సర్ నేను చెప్పాలి, ఈ క్వశ్చన్ వేస్తే ఈ క్వశ్చన్కి నేను సమాధానం చెప్పాలి అని ఇద్దరు కూడా ప్రాసిక్యూటర్స్ అంటారు. వీళ్ళిద్దరూ ఉంటారు, లాయర్స్ ఉంటారు. వాదనలు అంటే అతని తరపున మరి ఒక ముద్దాయి ఉంటాడు, ఇతని తరపున ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఇద్దరి మధ్య ఏదైనా ఒక సమస్య గురించి లేదా ఒక పొలము గురించి ఒక ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్ళారు అంటే ఇద్దరు వైపున లాయర్లు ఉంటారు. ఆ ఇద్దరు వైపున ఉండేటువంటి లాయర్లు మరి ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఇంకొక లాయరు సమాధానం చెప్తుంటాడు. అంటే పొలము అనేది వేరే వాళ్ళది. పొలము నా క్లయింట్ది అని ఇతడు వాదిస్తుంటాడు, నా క్లయింట్ది అని అతడు వాదిస్తుంటాడు. కానీ పొలము ఇది నాది అని వాళ్ళు అక్కడ మరి గొడవ పడరు. ఎవరు? ఈ పొలాన్ని గురించినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, సొంతం పొలం యొక్క యజమానులు. వాళ్ళేం వాదనలు చేసుకోరు కోర్టులో. వాళ్ళ తరపున లాయర్లు ఉంటారు, ప్రాసిక్యూటర్. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు, ఈయన మాట్లాడుతుంటాడు. కానీ వాళ్ళ మాట్లాడాలో వాళ్ళ అనుభవాలలో
ఇలాంటి కేసులను ఎన్నో చూసి అలాంటి దానిలకు ఏ సమాధానం చెబితే అతడు నోరు మూసుకుంటాడు అని సమాధానం చెప్తుంటారు. అలా పలికినప్పుడు బాగా వాదించి గెలిచాడు అనుకోండి, ఒకడు అన్యాయం అయిపోయినట్టే. ఒకడు బాగా వాదించి జడ్జి గారి ద్వారా చివరి తీర్పు తీసుకున్న తర్వాత అతడు బాగా వాదించి గెలిపించాడు అని అర్థం. అందులో ఈరోజు అయితే కరెక్ట్ న్యాయాలైతే లేవు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తారో డబ్బును మరి లాయర్లను కొనేస్తుంటారు, తీర్పు చెప్పే జడ్జిలను కూడా కొనేస్తుంటారు. లక్షల కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తుంటారు, న్యాయాన్ని కొనేస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు సమాజంలో. న్యాయ వ్యవస్థ కూడా ఇదైపోయింది. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి అలా వాదించేటప్పుడు పలికే మాటలు కొన్ని ఉంటాయి. అలా పలికి గెలిపించిన మాటలను బట్టి ఇదిగో ఇతడు సమయోచితముగా మాట్లాడాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, వాళ్ళు బాధలో ఉంటారా, సంతోషంగా ఉంటారా? బాధలో ఉంటారు, ఏడుస్తుంటారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి జోకులు వేసామనుకోండి, అది సమయోచితమైన జ్ఞానమేనా? సమయోచితముగా మాట్లాడినట్టేనా? ఆలోచించండి. అంటే చనిపోయి వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి మనం నవ్వుకుంటున్నాం అనుకోండి, ఏమైనా బాగుంటుందే? ఆలోచించండి. కనుక సమయోచితముగా పలకబడిన మాట ఎంత గొప్పగా ఉంటుందంటే ప్రియమైన వాళ్ళారా, చాలా బాగుంటుంది, వినాలనిపించేది. ఏమండి? అలాగే మన క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే దినానికి అందరూ కూడుకుంటారు, జ్ఞాపకార్థ కూడిక. ఆ కూడికకు కూడుకున్నప్పుడు చావును గురించినటువంటి పాటలన్నీ చావును గురించిన పాటలే పాడతాం. వాక్యం కూడా ఏ వాక్యం వింటాం? చావును గూర్చిన వాక్యమే వింటూ ఉంటాం. అంటే ఏ సందర్భాన్ని బట్టి లేదా ఏ సమయాన్ని బట్టి ఆ సమయపు మాటలు రావటం అనేది సమయోచితముగా పలకబడిన మాట అని అర్థం. సమయోచితముగా పలకబడిన మాట. ఇప్పుడు సమయోచితముగా పలకబడిన మాట బైబిల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అదేంటంటే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము వాక్యము మనసు పెట్టి వినండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 2వ వచనం నుంచి. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగారు. ఇక్కడ బాగా ఆలోచించాలి ప్రియులారా. మరి వ్యభిచారం చేయుచున్న ఒక స్త్రీని తీసుకొచ్చారట. మరి ఒకవేళ అలా వ్యభిచారం చేసే ఆ సమయంలో ఆ స్థలంలోనే వీళ్ళు రాళ్ళతో కొట్టొచ్చు కదా. మోషే చట్టం చెబుతుంది వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపాలి అని. మోషే మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం చెబుతుంది అని మనకు తెలిసింది కదా. వాళ్ళే కదా అక్కడ పలుకుతుంది. మరి ఎక్కడైతే ఆమె తప్పు చేస్తుందో అక్కడే రాళ్ళతో కొట్టి చంపాలి కదా. పోనీ స్త్రీని ఒక్కదాన్నే తీసుకొచ్చారా, పురుషుని కూడా తీసుకొచ్చారు? అక్కడ ఒక్కదాన్నే చేశాడు. అంటే పురుషులు చేస్తే అది తప్పు కదా. ఆలోచించండి. యేసు ప్రభు దగ్గరికి రావడానికి, అసలు తీసుకురావడానికి కారణం ఏంటి?
ఆయన ఏం చెప్తాడో, ఏమైనా ఒకవేళ ధర్మశాస్త్రానికి అంటే మోషే ధర్మశాస్త్రానికి, దేవుని ధర్మశాస్త్రానికి, ఈ కట్టడలకు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడతాడేమో అని ఆయనను తప్పు పట్టడానికి తీసుకొచ్చారు ఆయన దగ్గరికి. మరి ఇదిగో ఈ తప్పుకి ఇలా రాళ్లతో కొట్టి చంపాలి అన్న సంగతి వాళ్ళందరికీ తెలుసు, శాస్త్రులు పరిచయాలకు తెలుసు. తెలిస్తే ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడే రాళ్లతో కొట్టవచ్చు కదా, కొట్టలేదు. తీసుకొచ్చారు ఆయన దగ్గరికి, తీసుకొచ్చారు. ఆయన దగ్గరికి తీసుకొస్తే మరి ఆయన హృదయంలో కనీసము ఇంకా మాట రాకముందే ఏమి మాట్లాడతాడో యేసు ప్రభు గ్రహించగలడు. అది ఆయన శక్తి. అర్థమవుతుందా మీకు? హృదయంలో నుండి మనం ఇంకా ఏది మాట్లాడాలనో ఇంకా మనం నిర్ణయం తీసుకొని ఆ మాట హృదయంలో నుండి రాకముందే, ఇదిగో ఇతని మనసులో ఈ ఈ ఈ విషయం ఉంది, ఇతని మనసులో ఈ సంగతి ఉంది కనుక ఇదిగో దీనికి మనం త్రిప్పు కొట్టాలనే భావన ఆయనకు వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చిన్నవాడుగా కనపడ్డాడు శాస్త్రులకు, పరిచయులకు. చిన్నవాడు ఆయన. ఆలోచించండి. సకల సృష్టిని ఆయన లేకుండా కలగలేదు. సకల సృష్టి కలిగి ఉన్నది ఏది, చిన్న ఇసుక రవ్వంతా కూడా ఆయన లేకుండా కలగలేదు అని మనం వింటున్నాం. వాస్తవానికి దేవుడు చెప్పింది అదే కదా. ప్రభువు లేకుండా ఏదైనా కూడా కలగలేదు అని గట్టిగా చెప్పాడు అంటే మనుషుల హృదయాలలో ఏముందో మరి కనుక్కోగలడైనా. ఏమంటే ఇంకో విషయం చెప్పమంటారా? ఎక్కడైతే అక్కడ బోధిస్తున్నాడో, ఎక్కడైతే ఆయన బోధిస్తున్నాడో ఆయన దగ్గరికి శాస్త్రులు, పరిచయులు స్త్రీని తీసుకొస్తున్నారు. అలా ఆ స్త్రీని తీసుకొస్తున్నటువంటి ఆ సంగతి కూడా యేసుప్రభుకి తెలిసిపోతుంది. పోనీ ఇప్పుడు తీసుకొస్తున్నారు, ఓకే. తీసుకొస్తున్నటువంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకొస్తున్నారు అన్న సంగతి కూడా యేసుప్రభుకి తెలుసు. బాగా ఆలోచించాలి. అంటే ఆ స్త్రీని తీసుకొస్తున్నటువంటి ఆ సమయంలోనండి యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్నాడు. ఇలా బోధ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు తీసుకొచ్చారు, ఓకే. వాళ్ళు ఈయనను తప్పు పట్టాలనుకుంటే ఈయన దాన్ని ఎలా తిప్పుకొట్టాడు? నువ్వేం చెప్తావు ఏమండి? ప్రభువా నువ్వేం చెప్తావు? మోషే ధర్మశాస్త్రంలో అయితే మరి మోషే గారు ధర్మశాస్త్రంలో కేవలం మరి తప్పు చేస్తున్నటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపండి అని అదొక్కటే రాయించాడా? ధర్మశాస్త్రంలో అదొక్కటే ఉందా? ఇంకే విషయాలు లేవా? నిన్ను వాళ్ళే నీ పొరుగు వాడిని ప్రేమించండి అనే మాట ఉంది కదా. మరి అదేవిధంగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని ఉంది కదా. ఈ మాట ఎక్కడ వెళ్ళింది? ఏమంటే దొంగిలించకూడదనే మాట ఉంది కదా. మరి నీ పొరుగు వాడిని ఏదైనా ఆశించకూడదనే మాట ఉంది కదా. ఏమంటే బైబుల్ అంతా కూడా ఆజ్ఞలే కదా. అదేది ఆలోచించకుండా ఎక్కడ స్త్రీలు రాళ్ళు మరి తప్పు చేస్తున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుదామని రాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారా వీళ్ళు ఏమైనా? మోషే గారు దీన్ని మాత్రమే చెప్పారు, ఇదిగో మీరు రాళ్ళు పట్టుకొని తిరగండి, ఎక్కడ తప్పు జరిగితే అక్కడ రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పాడా? రాళ్ళు పట్టుకోమన్నాడా? బైబిల్ పట్టుకోమన్నాడా? వాక్యం పట్టుకోమన్నాడా? ఏమంటే ధర్మశాస్త్రంలో అదొక్కటే ఉన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చి ఆయన దగ్గర నిల్వబెట్టి నువ్వేం చెప్తావు ప్రభువా అన్నారు వీళ్ళంతా. అలా అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు ఆలోచించండి. యేసు ప్రభు ఏమన్నాడు? మీలో, ఇప్పుడు ఆమె కాదు, ఆమె పక్కకు పెట్టండి, తీసుకొచ్చారు బాగుంది. ఆమె ఏదో తప్పు చేసిందని తీసుకొచ్చారు. రాళ్ళతో కొట్టి చంపడం నీకు అంత సరదా? ఒక మనిషిని రాళ్లతో కొట్టి చచ్చిపోతుంటే మన కళ్ళ ముందు ఎలా ఉంటుంది చెప్పండి ప్రియులారా? ఏమంటే ఒక జీవి, చిన్న జీవే మన కళ్ళ ముందు మిలమిల కొట్టుకొని చచ్చిపోతుంటేనే తట్టుకోలేము. ఆమె తప్పే చేసిండొచ్చు. రాళ్లతో కొట్టి ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? అదే నీకు మెయిన్ కారణం అదేనా? లేదంటే యేసు ప్రభువుని తప్పు పట్టడానిక? రెండూ జరగాలి. ఈ శాస్త్రులు పరిచయులు చెబుతారు కానీ చెయ్యరు. వాళ్ళ కాడ ఉన్నటువంటి దరిద్రపు అలవాటిది. ఆలోచించండి ప్రియులారా. తీసుకొచ్చినటువంటి వారిని యేసు ప్రభు ఏమన్నాడంటే ఈమెను ఏమంటే ఈమె మెడలో వేసి ఉరేయాలన్న ఆలోచన వాళ్ళకు వస్తే ఆ తాడుతోటి, వాళ్ళు తెచ్చిన తాడుతోటే వాళ్ళ మెడ ఉచ్చు బిగించాడు యేసు ప్రభు. అర్థమవుతుందా మీకు?
ఈమెనేదో చంపాలనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. అక్కడ వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? తెచ్చిన తాడుతోటే వాళ్ళ మెడకే ఉచ్చుకు బిగించాడు. యేసుప్రభు అంటే చిన్నవాడా? ముల్లోకాలను ఏలుతున్న ముల్లోకాలకు చక్రవర్తి స్థానంలో దేవుడు ఆయనను ఉంచితే, ప్రకృతి అంతా కూడా ఆయన వలన కలిగితే, మనుషులమైన మనం నల్లిలాంటి మనం, చీమలాంటి మనం ఆయన మీద వాదనలు పెట్టుకోవడం ఏంటి? ఏది ఏమైనా అన్ని బాధలను భరించినటువంటి ఆయన ఒకే ఒక మాట అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వెయ్యండి అన్నాడు. ఏమండి, ఆయన కూడా ఏ పాపం లేనివాడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి చంపేటువంటి అధికారం యేసుప్రభుకు కూడా ఉంది. మొట్టమొదటి రాయి అందరిని గురించి కాదనడం లేదు ఇక్కడ. మీలో ఎవరైనా పాపము చేయని వాడుంటే మొట్టమొదట రాయి అయ్యి, మిగిలిన వాళ్ళు పాపం చేసినా వాళ్ళు రాళ్ళతో కొట్టొచ్చు. అర్థమవుతుందా మీకు? ఒక్కడు పాపం చేయకుండా ఉన్నవాడు రాళ్లతో కొట్టండి, మిగిలిన వాళ్ళ తర్వాత కొట్టండి. ఇప్పుడు పాపం చేయని వాడు ఎవరున్నారు చెప్పండి? ఆ బ్యాచ్లో ఎవ్వరు పాపం చేయని. ఎందుకంటే ఆ మాట ఎప్పుడైతే అన్నాడో తమ పాపాలు అన్నీ కూడా గుర్తుకొచ్చాయి, వీళ్ళందరికీ కూడా జ్ఞాపకానికి వచ్చాయి. నేను రాయటానికి నేను అర్హుడిని కాను అని స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా అక్కడి నుంచి ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడో తెలుసా అమ్మా? ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను కూడా నేను రాయితో కొట్టలేను. ఆలోచిస్తున్నారా? అమ్మా అనే ఎప్పుడైతే పలికాడో అక్కడి నుంచి, ఎందుకంటే పాపానికి అలవాటు పడిన వారు మానుకోవాలి అంటే కష్టం ప్రియులారా. కొంతమంది అండి సమాజంలో కేవలం శరీరాలను అమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. ఈ వర్కర్లను శరీరాన్ని అమ్ముకొని బ్రతికే వర్క్ చేసుకుంటుంటారు వాళ్ళు. మరికొంతమంది హత్యలు చేసి బ్రతికే వాళ్ళు ఉంటారు. కాంట్రాక్ట్ మర్డర్స్ అంటారు దీళ్ళను. కాంట్రాక్ట్ తీసుకోవటం, అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు. వాళ్ళకి సంబంధం లేకపోయినా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కాశపడి సంబంధం లేనటువంటి ఒక అమాయకులను చంపేటువంటి కాంట్రాక్టులు ఉంటారు. డబ్బుకు హత్యలు చేసేవాళ్ళు. తప్పు కాదండి, పాపం కదా, ఇది భయంకరమైన పాపం కదా. దీనికి అలవాటు అంటే కరుడు కట్టినటువంటి నేరగాళ్ళు అంటారు వీళ్ళను. మనం ఎలాంటి మంచి మాటలు చెప్పినా, ఎలాంటి వాళ్ళకి జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమి ఉండవు. ఒక మనిషిని చంపటంలో నాకు డబ్బు వస్తుంది అనుకుంటాడు. తమ శరీరాలను అమ్ముకుంటే నాకు డబ్బు వస్తుంది అనుకోడు ఒక స్త్రీ. ఆలోచించండి ప్రియులారా. అంటే అలాంటి వాళ్ళు మారాలి అంటే చాలా కష్టం. అలాంటి వారిలో ఆ స్త్రీను అక్కడికక్కడే మార్చాడు ప్రియమైన వాళ్ళ యేసుప్రభు. అమ్మా, ఇక నుంచి సమయోచితముగా పలకబడిన మాట అని. ఇప్పుడు మరలా సామెతల గ్రంథానికి వెళ్ళండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 11వ వచనంలో రెండో మాట మొదటి నుంచి పలకండి. మొదటి నుంచి చదవండి. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా. సమయోచితముగా పలకబడిన మాట ఎలా ఉంటుందో తెలుసా? చిత్రమైన వెండి పళ్ళాలు. అప్పుడప్పుడు మనం చెంబులను తీసుకోవాలన్నా, గ్లాసులను తీసుకోవాలన్నా, ప్లేట్లను తీసుకోవాలన్నా కొన్నిసార్లు డిజైన్లతో వస్తాయి. చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి. అవి కొనాలనిపిస్తుంది. అలాంటి స్టీల్ సామాన్లు తీసుకోవడానికే వెంటనే మనం తీసుకుంటాం. కానీ వెండి పళ్ళెంలోనండి మిలమిల మెరుస్తుంది. వెండి పళ్ళెం చాలా తనుక్కని మెరుస్తుంది. అలాంటి వెండి పళ్ళెంలో మరి రకరకాల పళ్ళు ఉన్నాయనుకోండి, అది ఎంత అందంగా ఉంటుందో తెలుసా? పాతకాలంలోనండి రాజుల కాలంలో ఫలాలను ఇలాగ వెండి మరి వెండి ప్లేట్లలో మరి పండ్లను అలాగ బేర్చుకుంటూ వాళ్ళు తినాలని,
రకరకాల పళ్ళు, ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో అన్ని రకాల పండ్లను పేర్చి పెడతారు. వాళ్ళు ఇష్టం వచ్చినది తినొచ్చు. మంచి ఏమండి బ్రతుకు వాళ్ళది రాజుల కాలంలో. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే ప్రియులారా, సమయోచితముగా పలకబడిన మాట, సమయోచితంగా ఒకవేళ మాట మాట్లాడితే అది ఎలాంటిదట? వెండి పల్లెములో బంగారు పండ్లను ఉంచితే ఎలాగైతే అందంగా ఉంటుందో అలా ఉంటుందట ప్రియులారా. ఇప్పుడు సమయోచితంగా ఆ తల్లిని మార్చడానికి యేసుక్రీస్తు వారికి దొరికిన ఆ సమయం ఎంత గొప్పగా వాడుకున్నాడు చూడండి. ఆయన ఏమైనా కోరుకున్నాడు ఆమెను తీసుకొని రండి అని? ఆలోచించండి. ఆమె చేస్తుంటే ఈయనకేంది, ఏమవసరం ఈయనకి? అంతే కదా. ఆమె తప్పు చేస్తుంది, ఈయన ఏమైనా కోరాడా? ఇదిగో పలానా చోట ఆమె తప్పు చేస్తుంది తీసుకొని రండి అని యేసుప్రభు చెప్పాడా? చెప్పలేదు. కానీ సమయం దొరికింది. ఇప్పుడు సమయోచితంగా ఇప్పుడు ఈమెను ఏం చేయాలి అంటే మార్చేయాలి. అమ్మా, ఇక నుంచి నువ్వు ఈ పనేమీ చేయొద్దు, ఈ తప్పేం చేయొద్దు, మంచిగా బ్రతుకు అని చెప్పేశాడు. అంటే ఆమెను మార్చడానికి కరెక్ట్ సమయంలో ఇప్పుడు ఎంత బాగుంటుందో చూసారా? ఆలోచించండి. ఒక పాపిని అక్కడికక్కడే మొట్టమొదటిసారిగా అక్కడికక్కడే మార్చాడు అని అంటే ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్పగా ఆయన పలికాడో చూడండి ఆ మాట. ఏమన్నాడు? ఇదిగో మీలో ఎవరైనా పాపము చేయని వాడు మొట్టమొదటిగా రాయి వేయండి. ఆయన తప్పు చేయలేదు. నేను రాయి వేయచ్చు. ఇప్పుడు ఈయన యేసుప్రభు ఒక రాయి వేస్తే వాళ్ళు కూడా రాళ్ళతో కొట్టి చంపొచ్చు. అది జరుగుతుంది, సీన్ అదే జరుగుతుంది అక్కడ. అలా జరిగేటువంటి అదంతా కూడా గ్రహించిన యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేను కూడా రాయేనమ్మా, నువ్వు మారాలి. ఎప్పుడైతే ఆ తప్పు చేస్తున్న ఆ తల్లిని ఈయనేమన్నాడు తెలుసా? అమ్మా అన్నాడు. అమ్మా అనాలనిపిస్తుంది అలాంటి వాళ్ళని? అలాంటి వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? నిజం చెప్పండి. మనం యేసుప్రభు అయితే అమ్మ అనంట, మనమైతే అది ఇది ఇదా అని రకరకాలుగా పలుకుతాం మనం. అలాంటి వాళ్ళను, అలా తప్పు చేసి బ్రతికే వాళ్ళని ఏమంటావు? మర్యాదిస్తామా? గౌరవిస్తామా? ఆలోచించండి. గౌరవించలేం కదా, మర్యాద ఇయ్యలేము. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? తనలో తన తల్లిని చూశాడు ప్రియమైన వాళ్ళారా. కారణం ఏంటో తెలుసా? భవిష్యత్తులో ఇంకెప్పుడు కూడా ఆమె తప్పు చేయకుండా బ్రతికిందట. అక్కడికక్కడే మార్చాడు సమయోచితముగా పలకబడిన మాట. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు బోధకులుగా ఎంతోమంది ఈరోజు ఇది కృపాకాలం అండి, మనం ఎలాంటి తప్పు చేసినా దేవుడు మన మీద కృప చూపిస్తాడు. ఆలోచించండి. ఇలాంటి బోధలు వచ్చాయి. అంటే ధర్మశాస్త్రం అవసరం లేదా? పాత నిబంధన మనకు ఏమీ అవసరం లేదా? కొన్నింటిని ఇశ్రాయేలీలకు రాయించినవి మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, దొంగిలించకూడదు అనే మాట ఉంది. అది ఇప్పుడు అవసరం లేదా? పోనీ అప్పుడు అజ్ఞాన కాలంలో దేవుడు రాయించాడు, ఇశ్రాయేలీలకు మాత్రమే ఆ ఆజ్ఞ ఇచ్చాడు, కట్టడ ఇచ్చాడు, మనకు కాదు, కనుక మనం దొంగతనం చేయొచ్చు అని దొంగతనం చేయాలా? ఆలోచించండి ప్రియులారా. కనుక ఏ మాట భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఉపయోగపడుతుంది, ఏ మాట ఇశ్రాయేలీల వరకే స్టాప్ అయిపోయింది, ఆగిపోయింది, ఏ సందర్భం ఇశ్రాయేలీలకు సంబంధించినది, ఏ సందర్భము భవిష్యత్తు తరాలకు కూడా సంబంధించిన మాట అని మనం ఆలోచించుకోవాలి. అందుకే దేశంలో చూసినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలు ఎలాంటి వాళ్ళు కావాలో ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 101వ అధ్యాయము. నా యొద్ద నివసించున్నట్లు చదవండి, చక్కగా చదవాలి. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎవరట? దోషము చేయని వారట, నిర్దోష మార్గమందు నిలిచిన వారు నాకు పరిచారకులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో దేవునికి నమ్మకస్తులు కరువైపోయారు. బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పి మార్చి సమయోచితంగా పలుకుతూ అనేకులను నా యొద్దకు నడిపింపగల ఈ వారు తక్కువైపోయారు.
ఈరోజు జనాలు ఎక్కువైపోయారు, మరి సంఘం ఎక్కువైపోయింది, పెద్ద పెద్ద సంఘం, మాది పెద్ద సంఘం పెద్ద సంఘం అని చెప్పుకునేవారు వారి ఆత్మను ఎంతవరకు కాయిచున్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళారా. మొన్న ఒక మాట నేను స్టేటస్లో పెట్టాను, సుమారుగా 100 మందికి పైగా చూశారు దాన్ని. ఏమన్నారో తెలుసా? సేవకులలో గొప్పవాళ్ళు ఎవరైనా సరే, ఎంత గొప్ప సేవకులైనా సరే, నీ దగ్గరుండే సేవకుని కంటే గొప్పవాడు కాదు అని. ఎందుకు చెప్పండి? సేవకులలో ఎంత గొప్ప సేవకులైనా ఉండని, చాలా గొప్ప సేవకులు ఉంటారు, చాలా మంది ఉంటారు క్రైస్తవ సమాజంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. కానీ ఆ సేవకుల కంటే నీకు పరిచర్య చేస్తున్నాడు చూసారా, నీకు పరిచర్య చేస్తున్నాడు చూసారా, ఆ సేవకుని కంటే నీ దగ్గర ఉండే నీ సేవకుడే గొప్పవాడు అని పెట్టాను. అర్థమవుతుందండి? ఇంకోసారి చెప్తాను. క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు కదండి. పెద్ద పెద్ద సేవకులు ఉంటే నీకు సేవ చేస్తున్న సేవకుడు ఉన్నారు కదా, మీ దగ్గర ఉన్నాడు కదా సేవకుడు, ఎవరైనా కానీ ఆ సేవకుడే నీకు, ఆ గొప్ప సేవకుడు కంటే నీ దగ్గర ఉండి సేవ చేసేవాడే గొప్పవాడు. ఎలా? ఎందుకు గొప్పవాడు? మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఆ గొప్ప సేవకుడు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడు. ఎందుకంటే ఆయన కోట్లు వేసుకొని పెద్ద పెద్ద స్టేజీల మీద ఉండి దానికి అలవాటు పడినవారు, ఏసీ రూములకు అలవాటు పడినవాడు, ఏమండి మంచి లైఫ్కి అలవాటు పడినవారు నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయగలడా? చేస్తాడా? కానీ నీ దగ్గరుండి నీ బాగోగులను, నీ క్షేమాన్ని తెలుసుకొని, నీ కుటుంబ క్షేమాన్ని తెలుసుకొని, నీ పిల్లల క్షేమాన్ని తెలుసుకొని, ఒకవేళ మీకు ఆరోగ్యాలు బాగాలేకపోతే మిమ్మల్ని గురించి ప్రార్థన దేవునికి విజ్ఞాపన చేసే ఆ సేవకుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఇదిగో దేశములో నమ్మకస్తులను నేను చూస్తున్నాను, నా దగ్గర ఉండాలి అంటే, నా పరిచర్య జరిగించాలి అంటే ఎవరైతే నిర్దోష మార్గమందు ఉంటారో వాళ్ళే నా పరిచారకులు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా సమయోచితముగా మాట్లాడతారు, సమయోచితముగా పలుకుతారు దేవుని యొక్క మాటను, నా మాటను అని దేవుడు అంటున్నాడు. మరలా మాట చదువుకుందాం. నా యొద్ద నివసించున్నట్టు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, నిర్దోష మార్గమందు నడుచువారు. ఆలోచిస్తున్నారా ప్రియులారా? కనుక నమ్మకస్తులు ఎలా ఉంటారు అంటే సమయోచితముగా మాట్లాడతారు. ఒక అంశం, ఒక కంటెంట్. ఈరోజు మరి అన్న మాట్లాడినా, నేను మాట్లాడినా, మా పై వాళ్ళు మాట్లాడినా, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఒక కంటెంట్ తీసుకుంటారు. అలా కంటెంట్ అంటే ఒక పదం మీద లేకపోతే ఒక అంశం మీద మాట్లాడటానికి ముగింపు వరకు ఆ అంశాన్ని, జ్ఞాపకాన్ని మర్చిపోరండి. ముగింపు వరకు ఆ అంశాన్ని మర్చిపోరు. అలా అంశం మీద మాట్లాడేటువంటి మరి ఏదైతే వివరణ ఉందో అది సమయోచితముగా పలకబడిన మాట, సమయోచితముగా పలకబడిన మాట. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈరోజు ఫలాలున్నాయి, వెండి పళ్ళెములో బంగారు పండ్లు ఎలాగైతే ఉంటే ఎంత అందంగా మనకు ఎంత చూడముచ్చటగా కనబడుతుందో అలా ఉండాలి అంటే దేవుడు కోరుకునేటువంటి పళ్ళు. ఏమండి, ఈరోజు మనకి ఇష్టం లేని పండు ఏదైనా ఉందా? ఇష్టం లేని పండు. అన్ని పళ్ళను ఇష్టపడతాం, తింటాం. కొంతమంది అరటి పండు అంటే ఇష్టం ఉండదు, కొంతమందికి యాప పండు అంటే ఇష్టం ఉండదు. యాప పండు, వేప పండు, అర్థమవుతుందా? వేప పండు ఎలా ఉంటుంది? కచ్చిగుంటే చేదుగా ఉంటుంది. అవి కూడా మాగేవనుకోండి, అవి బాగానే ఉంటాయి, తీయగుంటాయి అవి కూడా. కానీ కొన్ని పండ్లు ఉంటాయండి, ఆ పండ్లను మనం ఇష్టపడం, కానీ అన్ని పండ్లను మనం తింటుంటాం, కానీ దేవునికి అన్నింటికంటే ఒక ఇష్టమైన పండు ఉంది. ఏమండి, మిరపకాయలో రకాలు, అరటి పండులో రకాలు. అర్థమవుతుందా మీకు? అరటి పండులో రకాలు, ఆ పండ్లలో చాలా రకాల పండ్లు ఉన్నాయి. అర్థమవుతుందా? ద్రాక్షలో రకాలు, క్యాప్సికం,
ఆ, మిరపకాయ ఉంది కదండి, పచ్చిమిర్చి, అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని రకాల రకాల పళ్ళు, రకరకాల కూరగాయలు, రకరకాల ఆకుకూరలు, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చాడు. కానీ దేవునికి మాత్రం ఒక పండు అంటే చాలా ఇష్టం అట. కలిగించింది ఆయనే కదా, బాగుందనే చేశాడు. యాపిల్ పండు మంచిగా ఉంటుంది, జామ పండు మంచిగా ఉంటుంది, బొప్పాయి పండు చాలా మంచిగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి. ఈ పళ్ళలో దేవునికి ఇష్టమైన ఒకే పండు ఏంటి? ఒక్క పండు ఏంటి ఆయనకి ఇష్టం ఏంటి? మన కళ్ళ ముందు పళ్ళు ఉన్నాయంటే అదొకటి 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 తినొచ్చు, తినాలనిపిస్తుంది. కానీ దేవునికి మాత్రం ఒకే ఒక పండు ఉందంట. అదేంటో తెలుసా? పళ్ళు. ఆ పండు ఎంత ఇష్టంగా ఆయన కోరుకుంటాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రికలో మంచి మాట అన్నాడు. 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అన్నాడు. చూడండి ప్రేమన వాళ్ళరా, జిహ్వా ఫలము. ఏంటా జిహ్వా ఫలము? ఇదేదో కొత్తగా ఉంది, ఎప్పుడు వినలే, మనం ఎప్పుడు తినలే. జిహ్వా ఫలము అంటే నోటి ఫలము, నాలుకతో పలికేటువంటి ఫలం. అదే సమయోచితముగా పలకబడిన మాట. ఈ పండు అంటే దేవునికి ఇష్టం. జిహ్వా ఫలము అంటే నోటిలో నుండి వచ్చేటువంటి మంచి మాటలు. అంటే మన నోటి నుంచి దేవుడు మంచి మాటలు రావాలని కోరుకుంటున్నాడు అనమాట. మంచి సమయోచితముగా పలకబడిన మాట మన నోటి నుంచి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను నోటి నుంచి పలకాలి. ఆ పలికిన ఆ ఫలం దేవునికి ఇష్టమట, చాలా ఇష్టమట. ఎందుకంటే జిహ్వ ఫలము అర్పించుదము అంటే అది తప్ప వేరే తినడాయన, అది తప్ప వేరేది తినడా అంటే తినడు ప్రియులారా. ఎందుకంటే ఆయన ప్రకృతి సంబంధి కాదు కదా, ఆత్మ సంబంధి ఆయన. మరి ఆత్మ సంబంధికి ఆత్మ సంబంధమైన ఫలాలనే మనం ఆయనకు అర్పించాలి. అదే జిహ్వా ఫలం అంటే నాలుకతో పలకబడిన పండు, నోటి ఫలం అంటారు దీన్ని. బైబిల్లో సామెతల గ్రంథంలో కూడా ఉందన్నమాట, నోటి ఫలము అని. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ నోటి నుంచి వచ్చేటువంటి ఈ మంచి మాటల చేత దేవుడు తృప్తి పడతాడటండి, పండు తిన్నట్టుగా సంతోషపడతాడట. ఆలోచించండి. కనుక దేవునికి ఇష్టమైన ఆ ఫలాన్ని మనందరం కూడా అందించేవారిగా ఉన్నాం, అర్పించేవారిగా ఉన్నాం. ఎందుకంటే ఎల్లప్పుడూ ఆయనకు మనం స్తుతి యాగము చేయాలి అంటే ఎక్కడి నుంచి స్తుతి యాగం చేయాలి? నోటి నుంచి. అర్థమవుతుందా మీకు? నోటి నుంచి దేవుని యొక్క మాట, దేవుని యొక్క పాట, ప్రార్థన ఎంత కూడా ఈరోజు కూర్చున్నటువంటి మనం అందరం కూడా పాడితే పాట పాడాలి, చేస్తే ప్రార్థన చేయాలి, చెప్తే వాక్యం చెప్పాలి, లేదా వాక్యం చదవాలి. ఇదంతా నోటి నుంచి జరిగేది కదా, నోటి నుంచి జరిగేది. కనుక మన నోటి ఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ నోటి ఫలం ఎప్పుడు మరి మంచి మాట వస్తుందో దేవుడు కూడా ఆనందపడతాడంట ప్రియులారా. మన నోటి నుంచి వచ్చే మాటను బట్టి దేవుడు ఆనందపడతాడు. కానీ ఇంకొక చోట ఏమన్నాడు? నాలుక అగ్నియే, ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టే టాలెంట్ నాలుకకుంది. నాలుక చాలా ప్రమాదం. నాలుకను అదుపులో ఉంచుకోండి. పెద్ద పెద్ద ఓడలను అదుపులో ఉంచుకోగలరు, పెద్ద గుర్రాన్నైనా అదుపులో ఉంచుకోగలరు. కానీ చిన్న నాలుకను ఒక 3 అంగుళాల లేదా 2 అంగుళాల నాలుకను మాత్రం మనం అదుపులో ఉంచుకోలేమట. అందుకే అదుపు చేసుకొని ఈ నోటు నుంచి వచ్చేటువంటి జిహ్వా ఫలాన్ని దేవునికి
అర్పించాలంట. ఈ పండు అంటే దేవునికి ఇష్టం, ఈ పండుని దేవునికి అర్పించాలి. అదే చెప్తున్నాడు. ఒక మాట మళ్ళీ చదవన్నమాట. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. యేసు ప్రభు ద్వారా దేవునికి స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము అన్నాడు. చూడండి ప్రియులారా, ఏమండి, నోటి నుంచి వచ్చేటువంటి ఫలం దేవునికి కావాలట. అలా మనందరం కూడా అర్పించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ సమయాన్ని మరి CBT వైస్ ప్రిన్సిపల్ రమేష్ అన్న గారు రొట్టె విరిచే కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా